తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. జయ జయ హే తెలంగాణ అంటూ మన రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పిన ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. జై బోలో తెలంగాణ, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు లాంటి అద్భుతమైన పాటలు అందించిన ఆయన ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. మనసు పులకరించే గీతాలతో తెలంగాణ భావజ్వాలానికి కొత్త ఊపిరిలూదిన అందశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి పెద్ద లోటు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడు కాని కంటికి కనరాడుమా. కవుల్లో చాలామంది ఉన్నత విద్యావంతులే ఉంటారు. కానీ చదవటానికి రాకపోయినప్పటికీ అపారమైన మేధో సంపత్తితో ప్రజల్లో ఆకట్టుకునే కవులు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి కవుల్లో అగ్రశ్రేణిలోకి వస్తారు అందశ్రీ. అక్షరం ముక్క రాకపోయినా, ఏనాడు స్కూల్కి వెళ్ళకపోయినా సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగారు అందశ్రీ. ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన అందశ్రీ జీవితం ఖచ్చితంగా అందరికీ స్ఫూర్తిదాయకం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడు కాని కంటికి కనరాడుమా. అందశ్రీ అసలు పేరు అంద ఎల్లయ్య. ఆయన 1961 జూలై 18వ తేదీన సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం చాలా కష్టాలు, ఒడిదుడుకుల మధ్య గడిచింది. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు కోల్పోయారు. అనాథిగా పెరిగారాయన. తన మూలాలేంటో, సొంత ఊరు ఎక్కడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన జీవితం మొదలైంది. అందశ్రీకి చదువే రాదు. అంతెందుకు, ఆయనకు చదువుకునే అవకాశమే రాలేదు. ఏనాడు స్కూలు ముఖమే చూడలేదాయన. గొర్రెల కాపరిగా అందశ్రీ జీవిత ప్రస్థానం మొదలైంది. పల్లెటూరి వాతావరణం, పశువుల మందతోనే గడిచింది. పశువులు మేతకు తీసుకువెళ్లి ప్రకృతి మాత వడిలో పెరిగారాయన. పైరగాలిలో పక్షుల గుంపులు, కొండవాగులో మట్టి వాసనలో ఆయన మనసు కవిత్వాన్ని అల్లింది. ఆ ప్రకృతి ఆయనకు అన్నీ నేర్పించింది, వేలు పెట్టి నడిపించింది, కవిత్వాన్ని పరిచయం చేసింది. అప్పట్నుంచి ఆయనకు కవిత్వం ఆసువుగా చెప్పడం అలవాటైంది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అందశ్రీ తన జీవిత ప్రయాణంలో తాపీ పని నేర్చుకోవటానికి నిజామాబాద్ వెళ్ళినప్పుడు శృంగేరి మఠానికి చెందిన స్వామి శంకర మహారాజ్ ఆయన పాటలు విన్నారు. అందశ్రీ ప్రతిభను గుర్తించి చేరదీశారు. దాంతో అప్పటిదాకా ఉన్న అంద ఎల్లయ్యగా ఉన్న పేరు కాస్త అందశ్రీగా మారిపోయింది. ఇదే ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆయన జీవితం అక్కడే కొత్త మలుపు తిరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాదుకు చేరుకున్న ఆయన సాహితీ రంగంలో శరవేగంగా ఎదిగారు. ఆయనకు చదువు రాకపోయినప్పటికీ ఆయన కవిత్వానికి ఆయన కుమార్తెలు అక్షర రూపమిచ్చారు. అలా సమాజాన్ని ప్రభావితం చేసే సాహిత్యాన్ని అందించారు అందశ్రీ. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడు కాని కంటికి కనరాడుమా. అందశ్రీకి 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కవిత్వమే ఆయన బలంగా, ఆత్మస్థైర్యంగా నిలిచింది. తన పాటల ద్వారా ప్రజల కష్టాలు, ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు అందశ్రీ. తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకు ఉన్న ప్రేమతో పాటుగా తన ప్రత్యేకమైన శైలి అందశ్రీని ప్రజాకవిగా నిలబెట్టింది. ఆయన రాసిన తొలి ప్రసిద్ధ గీతం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. తెలంగాణ పల్లెల్లో ఒక సంచలనాన్ని సృష్టించింది ఈ గీతం. వేదికపై ఆయన తొలిసారిగా పాడిన పాట అప్పట్లో ఒక సంచలనం. మనిషి ఎలా మాయమైపోతున్నాడో వివరిస్తూ సాగే ఈ పాట వింటే
ఏ ఒక్కరైనా చలించిపోవలసిందే. అలాంటి పదాలు ఉంటాయి ఆ పాటలో. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. అందశ్రీ పాడే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పాట పాడినప్పుడు ఆయన కళ్ళు మూసుకొని తల ఊపుతూ గంభీరంగా పాటలో లీనమైపోతారు. ఆయన అలా పాట పాడుతూ ఉంటే ఏ ఒక్కరైనా కన్ను రెప్పారకుండా చూస్తూ ఉండిపోతారంతే. అంతలా లీనమై ప్రేక్షకులు కూడా లీనమైపోయేలా పాడతారు అందశ్రీ. ఆసువుగా కవిత్వం చెప్పడంలో అందశ్రీని మించిన వారు లేరంటే అతిశయోక్తి లేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర మహోన్నతమైనది. ఆయన ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అందశ్రీ కవిత్వం ఒక ప్రేరణ. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం పాట ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఈ గేయం ప్రతి సభలో ప్రతి ర్యాలీలో తెలంగాణ ఆత్మగా మారింది. అదే పాట తరువాతగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా గుర్తింపు పొందింది. ఆయన కవిత్వం కేవలం పదాలతోనే కాదు, తెలంగాణ గుండె చప్పుళ్లతో నిండిపోయింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. అందశ్రీ కవిత్వం సినిమాల వరకు విస్తరించింది. అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు పాట ఎంతోమంది మనుషులను కదిలించింది, మనసులను కదిలించింది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా లాంటి అనేక జానపద విప్లవాత్మక గీతాలు తెలుగు సినిమా రంగంలో కూడా ఆయనకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2007లో వచ్చిన గంగా చిత్రంలోని పాటలకు ఆయన నంది అవార్డును అందుకున్నారు. అలాగే ముత్యాల ముగ్గు చిత్రంలోని చిలకా ఏడున్నది పాట, విచిత్రంలోని ఈ తరం తీర్పు వంటి గీతాలు ఆయన కవిత్వంలోని లోతు జీవన తత్వాన్ని ప్రతిబింబించాయి. ఇక తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరిన రోజుల్లో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలోని టైటిల్ సాంగ్ కూడా ఆయన కలం నుంచే జాలువారింది. జై బోలో తెలంగాణ అంటూ సాగే ఈ పాట అప్పట్లో ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. తెలంగాణ ఆవశ్యకతను, ఆకాంక్షను బలంగా చాటి చెప్పింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. అందశ్రీ బలం, బలహీనత రెండూ కవిత్వమే. తన జీవన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఏనాడు నిరాశపడలేదు. కవిత్వాన్నే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగారు. చరిత్రలో నిలిచిపోయే కవిత్వాన్ని భావితరాలకు అందించారాయన. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. అక్షరం ముక్కరాని అందశ్రీ ఎన్నో అవార్డులు రివార్డులను అందుకున్నారు.
ఆయన గొప్పతనాన్ని గుర్తించి కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ను అందించింది. 2006లో గంగా సినిమాకు అందశ్రీ నంది పురస్కారం పొందారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ సాధించారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాలు ఆయనకు దక్కాయి. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారాన్ని సాధించారాయన. 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం పొందారాయన. లోకనాయక్ పురస్కారము అందశ్రీని వరించింది. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. చదువుకు అక్షరానికి దూరం పెరిగిన సహజ సిద్ధమైన ప్రతిభతో అగ్రశ్రేణి కవిగా, తెలంగాణ రాష్ట్ర గేయ రచయితగా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ప్రకృతిని గురువుగా చేసుకుని తెలంగాణ ఆత్మను పలికించిన ఆయన పాటలు, కవిత్వం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అందుకే ఆయన అందశ్రీ కాదు, యావత్తు తెలంగాణ సిరి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా. తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో వెన్నెముకగా నిలిచిన అందశ్రీని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంతలా పట్టించుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ సాహితీ శిఖరానికి గౌరవం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆయన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి నగదు పురస్కారం అందించింది. తన మాట పాటలతో ఎల్లప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే అందశ్రీ ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆయన తుదిశ్వాస విడిచారు. మనలందరినీ విడిచిపెట్టి అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కవిత్వం ద్వారా తెలంగాణ భావజాలానికి ఊపిరినిచ్చిన అందశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి ఒక పెద్ద లోటు. ఆ లోటు ఎవరూ పూడ్చలేనిది. అందుకే ఆయన మరణం అందర్నీ శోక సంద్రంలో ముంచెత్తింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. భౌతికంగా అందశ్రీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన కవిత్వం, పాటలు మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగానే నిలిచి ఉంటాయి. జోహార్ అందశ్రీ, జోహార్. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని కంటికి కనరాడుమా.